యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయ కాలమున మీ అందరికి శుభములు కలుగునుగాక. మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం ఎదుట కుడిపార్శ్వమునకు ఆసీనుడై ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, నేడు నీ కుటుంబములో నీ ఆత్మీయ జీవితములో శ్రమల మధ్య నిరాశ నిస్పృహల మధ్య నీవు క్రీస్తునే చూస్తూ అనుసరిస్తూ ఆయన్నే ముందుకే సాగాలి తప్ప ఆగిపోకూడదు. ఒకవేళ మనము మన శ్రమలను చూచి ఆగిపోయామంటే ఆ శ్రమలోనే కృంగిపోయి బందీలైపోతాము. క్రీస్తు మనల్ని పిరికితనమైన ఆత్మతో మనల్ని ఆవరించలేదు, బలమైన ఆత్మతో మనల్ని ఆవరిస్తున్నారు. కనుక క్రీస్తు వైపే చూస్తూ విశ్వాసముతో నీవు ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకే సాగిపోవాలి. అప్పుడే నీకు మంచి రోజులు రాబోతున్నాయి. నీ చుట్టూ కమ్మి ఉన్న ప్రస్తుత వాతావరణం నీకు అనుకూలంగా మారబోతుంది. ఆ విశ్వాసమును నీవు కలిగి జీవించినప్పుడు దేవుడు నీకు సహాయపడి నీ ప్రతి అననుకూల స్థితిని మార్చి దేవుడు నీకు సమాధానాన్ని ఆశీర్వాదాన్ని దయచేస్తాడు. అందరితో సమాధానముగా పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరితోనూ నీ వీలైనంత వరకు సమాధాన స్థితితో ఉండేలా నిన్ను నీవు సర్దుకొని ముందడుగు నీవే వేయాలి. అప్పుడే దేవుని యొక్క కృప నీకు తోడై ఉండి నిన్ను నడిపించు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలు మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.